పూర్వం గండకి అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకి ఉండేది. గండకి ఒక వేశ్య. గండకితో ఒక్క రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలు మారిపోయేవి. వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా గొప్పవాళ్ళుగా మారిపోయేవారు. దీంతో చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరికి రానిచ్చేది కాదు. చెడ్డవాళ్లతో అసలు గడిపేదే కాదు. రోజుకొక్క వ్యక్తితోనే గడిపేది. భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించడమే కాదు, తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే ఆమె తట్టుకోలేకపోయేది. గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ముందుగా మారువేషంలో వెళ్ళి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండకి కూడా అతను మంచివాళ్లాగా కనిపించాడు. కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు. సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసివేస్తే ఒంటి నిండా పుండ్లు కనబడ్డాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకి ఆయనకి పూసింది. కొత్త బట్టలు తొడిగింది. పక్క మీదకు తీసుకెళ్ళింది. తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డిచ్చింది. అతనికి చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోయాడు. దాంతో ఆమెనే తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. తర్వాత అతన్ని పక్క మీదకి తీసుకువెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. తన సొంత భర్త చనిపోయినట్టుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకొని సతీగమనం చేయడానికి సిద్ధం అవుతుంది. అందరూ అడ్డుకున్నా కూడా వినదు. తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోకి తూకుతుంది. అయితే మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి. విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు. గండకి సంబరంగా విష్ణు వైపు చూస్తుంది. నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి. గండకి విష్ణువుని తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది. సరే, నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేనే పుడుతూ ఉంటాను అంటాడు విష్ణువు. గండకి మరో జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే శాలిగ్రామాలంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి.